సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. ఓకే, ఇప్పుడు ఈ టాప్ 3లోకి రావాలంటే ఈ టాప్ 5లో ఉన్న వాళ్ళలో ఏం మార్చుకుంటే వాళ్ళు టాప్ 3కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? మంచి క్వశ్చన్. ఇదేంటంటే కళ్యాణ్ తనూజ భజన చేస్తున్నాడు అనే ఒక ఇది వినపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ భరణి గారు పెట్టిన పాయింట్ కూడా అదే. ఆయన వెళ్తూ కళ్యాణం గెలవాలని కోరుకున్నా కూడా భరణి గారు ఒక పాయింట్ చెప్పేసిపోయారు, నువ్వు ఫస్ట్ పప్పెట్ అవ్వడం మాని, తనూజ చేతిలో ఆవిడకి భజన చేయడం మాని, ఈ గేమ్ నువ్వు వాడు. సో ఇది కళ్యాణ్ చేయాల్సిన పని. ఇక తనూజ రూడ్గా బిహేవియర్ చేయడం మానేసి, అనవసరంగా ఏడవడం మానేసి, ఆవిడ డిగ్నిఫైడ్గా వెళ్ళడం అనేది, అంటే ఈ తిట్టడాలు అన్నీ ఏడవడాలు పక్కన పెట్టేస్తే షీ విల్ బి మూవింగ్. ఇక డెమాన్ పవన్ ఇప్పుడు రీతు చదువు కూడా లేదు కాబట్టి మంచి గేమ్ వెళ్తున్నాడు, ఆయనకి నెగిటివ్ అయ్యే ఛాన్స్ లేదు. వాట్ ఎవర్ ఈజ్ డూయింగ్ కరెక్ట్ ట్రాక్లో ఉన్నాడు, అతనికి ఇంకా చెప్పాల్సిన పని కూడా లేదు. ఇక ఇమాన్యుయల్ కూడా అంతే, ఇమాన్యుయల్ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్, అతనికి చెప్పేది ఏం లేదు. అండ్ సంజన ఈజ్ ఆల్సో డూయింగ్ గుడ్. సో ఓన్లీ సజెషన్స్ ఫర్ కళ్యాణ్ అండ్ తనుజ. ఓకే, సో సీజన్ 1 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే సీజన్ 1 వచ్చినప్పుడు, ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ క్రేజ్ కొన్ని సంవత్సరాల పాటు ఉంది. 2, 3, 4 అట్లా వచ్చేసి మెల్లిగా తగ్గిపోతూ ఉంది వాళ్ళకి. అంటే ఆ సెలబ్రిటీ హోదా ఫస్ట్ సీజన్లో వచ్చిన వాళ్ళకి, సెకండ్ సీజన్లో వచ్చిన వాళ్ళకి వచ్చినంతగా ఇప్పుడు ఉండట్లేదు అంతా. మేబీ మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేదు, కాదు నేను చెప్పాలంటే, మీరు సీజన్ 1 కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ విత్ బ్యాంగ్ కాబట్టి అప్పుడు ఏం చేశారు, నిజంగానే పెద్ద పెద్ద సెలబ్రిటీ హీరోలు తీసుకున్నారు. శివబాలాజీ ఇలాంటి వాళ్ళని కదా తీసుకొచ్చింది. సో ఫస్ట్ స్టార్టింగ్ చేయాలి కాబట్టి సెలబ్రిటీలే తీసుకొచ్చారు. ఇప్పుడు శివబాలాజీ బిగ్ బాస్లో వచ్చాడు కాబట్టి శివబాలాజీ, బిగ్ బాస్ లేకపోయినా శివబాలాజీయే కదా. బిగ్ బాస్ వల్ల ఆయన ఏమి ఇది కాదు. సో ఆ సీజన్ 1లో ఉన్న సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో దానిలో చాలామంది బిగ్ బాస్ లేకపోయినా కూడా అదే హోదాలో ఉన్నారు. బిగ్ బాస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దట్ లైఫ్. ఇన్ఫ్యాక్ట్ బిగ్ బాస్కి వెళ్ళి తర్వాత వాళ్ళు అద్భుతమైన స్టేజ్లోకి వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది, ఎవ్వరు లేరు. ఏ సీజన్లో కూడా బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఇలా ఉండి గ్రాఫిక్ తక్కువని ఇలా లేచిన వాళ్ళు చాలా తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. కాబట్టి ఆ టైంలో ఆ హైప్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే పోను మీరు అన్నట్టుగా ఫస్ట్ సీజన్ కన్నా ఈ సీజన్ పెరిగే కొద్దీ వాళ్ళ జనాలకి, కంటెస్టెంట్ల మీద క్రేజ్ ఎక్కువ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే డిజిటల్ ట్రాఫిక్ పెరిగింది, ఎక్కువ మంది ఇంటర్నెట్లో ఉన్నారు, ఎక్కువ మంది రివ్యూస్ పెరిగారు. పోను పెరగడమే తప్ప తగ్గడం లేదు. సీజన్ 8 కన్నా సీజన్ 9 ఇస్ బిగ్గర్ రీచ్ ఉంటుంది. సీజన్ 7 కన్నా సీజన్ 8, సీజన్ 6 కన్నా సీజన్ 7. ఎందుకంటే మిగతావన్నీ పక్కన పెట్టేస్తే పాపులేషన్ పెరుగుతుంది, దీన్ని చూసేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఈ 18+ దాటి కొంచెం ఎవరైతే దీన్ని అర్థం చేసుకొని వచ్చే కొత్త ఫ్రెష్ ఆడియన్స్ ఉంటున్నారు. సో ఇట్ ఆల్ యాడ్స్ అప్ టు ఫ్రెష్ ఆడియన్స్. పోయేదేం లేదు. 50 ఏళ్ళు వచ్చిన 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు. ఒకసారి హ్యాంగ్ ఓవర్ ఉన్న వాళ్ళు అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే వాళ్ళు ఉంటారు తప్ప, మీకు ప్రతి సంవత్సరం దీనికి రీచ్ పెరుగుతోంది తప్ప తగ్గడం అనేది లేదు. ఇక గేమ్ ఎలా ఉంది, లాస్ట్ ఇయర్ సీజన్ కన్నా ఇది బాగుందా లేదా అనేది వేరే విషయం. బట్ టీఆర్పీలు పెరుగుతున్నాయి, జనాదరణ పెరుగుతోంది, ఆడిన వాళ్ళని గట్టిగా గుర్తుపడుతున్నారు జనాలు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇది పోను ఇంకా పెరుగుతూనే ఉంటుంది. మీ అనాలిసిస్ ప్రకారం ఎవరు బిగ్ బాస్ విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? మీరు ఎవరు కావాలని అనుకుంటున్నారు? అన్ని రకాలుగా డిజర్వింగ్గా ఉన్నది ఇమాన్యుయల్. బట్ కళ్యాణ్కి ప్రస్తుతం ఉంది. కళ్యాణ్ కూడా జాగ్రత్తగా ఆడుకుంటే అతను కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అది అంటే అందరూ కూడా ఎక్కడో ఒక చోట మిస్టేక్స్ చేసి ఉన్నారు, ఇరిటేట్ చేశారు జనాలని. బట్ ఇమాన్యుయల్ ఈజ్ లైక్ అందరినీ నవ్వించాడు, హ్యాపీగానే తీసుకెళ్ళాడు. ఎప్పుడైనా తనకి బాధ వస్తే బాధపడ్డాడు, అంత జెన్యున్గానే అనిపించింది ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ ఈజ్ రియల్లీ ద డిజర్వింగ్ పర్సన్. సో మీ అనాలిసిస్ కరెక్ట్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ us. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.